ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కు బుట్ట హ్యాండ్స్ అన్నట్టు కటింగ్. బ్లౌజ్ పొడవు 14. బ్లౌజ్ వెడల్పు 21. బ్లౌజ్ వెడల్పు 21 పెట్టుకుంటాం. అంటే రెండు మడతల 10:30, 10.5. ఇప్పుడు ఒక స్కేల్ పట్టి ఈ రెండింటిని కరెక్ట్గా గీద్దాం. బ్లౌజ్ కప్పు కింది నుంచి కొలుచుకోవాలి. మన కుట్టుకు 1/2 ఇంచ్ వదిలేసి ఇది ఎంత ఉందో అంత పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి 5 తీసుకోవాలి. ఇది మీడియం కొలత. ఇది షోల్డర్ కటింగ్ 2 అయితే షోల్డర్స్ పడిపోవాలన్నట్టు. షోల్డర్ కరెక్ట్ ఉన్నదా లేదా మనం చెక్ చేసుకోవాలి. అది బ్లౌజ్తో కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా చంక ఎవరికైనా 6. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. గల్ల కింద వెడల్పు కావాలి కాబట్టి 2.5 పెట్టుకుందాం. అయితే స్కేల్తో కనుకుందాం. స్కేల్ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ క్రాస్ కాడ ఒక వంకి తింటే సెట్. చంక ముంచాలి. రౌండ్ స్కేల్తో రౌండ్ ఇస్తాం కలర్. కట్ చేద్దాం. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో పెట్టాలి ఫ్రంట్ పార్ట్ కోసం. పైన షోల్డర్ అవుతుందో దీన్ని వంటి తీసుకొని సేమ్గా చంకను కిందికి సేమ్ బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసిన తర్వాత ఎక్కువ శాతం మందికి ముందు నెక్ ఫస్ట్ మనది సంఖ్య ఎంత ఉన్నదో ముందు గల్ల అంత ఉంటే బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది.
చెస్ట్ లూజు ఇట్లా బట్టి ఈ సైజు ఇదొక్కటి మాత్రం ఇట్లా తీస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ముందు ఫ్రంట్ పార్ట్ కాబట్టి చంక లోతు 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఒకసారి బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూసుకుంటే సెట్ ఎట్లా ఉన్నదని మనకు షేప్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఇది కరెక్ట్ కొడతా. మనకు బుట్ట హ్యాండ్స్ కావాలి, బుట్ట హ్యాండ్స్ కావాలి కాబట్టి దీన్నే డబల్ వేద్దాం. అప్పుడైతే మనకు ముక్కలు పడకుండా ఈజీగా వస్తుంది అన్నట్టు. డబల్ వేసి హ్యాండ్ పొడవు ఎంత హ్యాండ్ పొడవు 530 కరెక్ట్. పైన కుట్టుకు కింది కుట్టు చూసుకొని 530 అయిందంటే 6 పెట్టుకోవాలి మనం. 6 ఇక్కడికి ఉన్న ఇంకొకటి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం బుగ్గల కోసం. ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్ మెజర్మెంట్, దానికి 2 ఇంచెస్ మీదికి బుగ్గల కోసం. ఇప్పుడు నేను ఎంత క్లాత్ ఉన్నదో అంత ఎక్స్ట్రా మొత్తం పెట్టేసుకుంటాను, ఎందుకంటే పైన బుగ్గలు కింద బుగ్గలు బాగా వస్తాయని. ఇప్పుడు కట్ చేద్దాం. ఖర్చు ఇప్పుడు ఇది విడదీద్దాం, రెండు హ్యాండ్స్ సపరేట్ సపరేట్. రైట్. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకున్న లైనింగ్ను ఒరిజినల్ పీస్ మీద పెట్టి కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటాను నేను, స్టిచ్చింగ్లో అవుతుందని. ఇట్లా ఒక సైడ్కు తీసేసుకుంటాను నేను, మనకి ఏ ముక్కలు లేకుండా తొందర అయిపోతుంది బ్లౌజ్. కుచ్చులు కూడా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను ఇట్లా క్రాస్ వేసుకోవాలి మిగిలిన క్లాత్. మిగిలిన పార్ట్లో షేప్ పట్టి, నేను షేప్ పట్టి అందాక కట్ చేస్తాను, కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా ఎప్పుడైనా అందగాని. ఇది మీకు పెట్టడం కోసం. మనం ఇందాక కట్ చేసిన బ్లౌజు మనకు నడుము కొలత 28 సైజ్. ఇది మా కటింగ్ వీడియో ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలపండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కుట్టినాక చూపెడదాం బ్లౌజ్.